వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ దత్తాత్రేయ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏదైనా ఒక గాయం అయితే అది మానడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పేసి అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గాయం మానకపోతే కాలు తొలగించే అవకాశం కూడా ఉంటుంది, ఆ పాదం వరకు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో డయాబెటిక్ ఫుట్ అని చెప్పేసి దీన్ని అంటారని చెప్పి మీరు ఆఫ్ ది రికార్డ్ అన్నారు. సో నాకు మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే, నార్మల్గా ఉన్న వ్యక్తి కాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉంటాయి. అంటే డయాబెటిక్ రాకముందైనా డయాబెటిక్ వచ్చిన కొత్తలో అయినా అది నిదానంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు మీ పాదాన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నిదానంగా ఈ విధంగా మారిపోతుందంట. సో తర్వాత ఈ విధంగా ఫ్లాట్గా అయిపోయి అక్కడ వచ్చేసేసి ఏదైనా గాయం అయితే అది మానకుండా తొలగించే పరిస్థితి వస్తుంది అంటున్నారు. సో అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్ ఇది. ఏంటంటే మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పినప్పుడు నాకే చెప్తా ఉంటే చిన్న గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఏదో నార్మల్గా తెలియకుండా మనకు దెబ్బ తగిలింది, గాయం మానలేదు, డయాబెటిక్ ఉంది అట్లా అనుకుంటా ఉంటాం. కానీ కాళ్ళు కూడా షేపులు మారిపోతాయి అనేసి ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? సో డయాబెటీస్, మధుమేహం. సో ప్రపంచవ్యాప్తంగా మనము 2020 ఆ టైంలో చూసుకుంటే కరోనా అనేటువంటిది భయంకరంగా వచ్చింది. ప్రపంచం అంతా అట్టుడికిపోయింది కరోనా వల్ల. మళ్ళీ నార్మల్ అయింది. బట్ ప్రపంచమంతా ఎవ్రీ డే అలార్మింగ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఈ డయాబెటీస్ కేసులు అనేవని పెరిగిపోతా ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ బికమింగ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ బికమింగ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. అంటే మన డైటరీ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల తొందరగా డయాబెటీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఆర్ వరీయింగ్ ద పేషెంట్. సో ఈ డయాబెటీస్ వల్ల మనకు మేజర్గా 3 కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎనీ డయాబెటిక్ పేషెంట్ మనం తీసుకున్నట్టయితే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు అనేటువంటిది పోవడం జరుగుతుంది. తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటీస్ వల్ల కిడ్నీస్ పాడైపోయి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళి డయాలసిస్ అనేటువంటిది కంటిన్యూస్గా అవసరమయ్యే పరిస్థితి. అలాంటిదే ఇంకొకటి పెరిఫెరల్ న్యూరోపతి. పెరిఫెరల్ న్యూరోపతి అంటే నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్స్ని ఎఫెక్ట్ చేసేదాన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. సో ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేటువంటి దాని వల్ల మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్స్కి కాళ్ళల్లో గాయాలు అనేటువంటివి ఏర్పడటం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా మీరు అనాలిసిస్ చేసినట్టయితే ఏ పేషెంట్ అయినా సరే వాళ్ళ పాదాలని కానీ కాళ్ళని కానీ వేళ్ళని కానీ తీసేయడం అనే దాన్ని మనం యాంపుటేషన్ అన్నాం. సో దీంట్లో ఫస్ట్ ర్యాంక్ యాక్సిడెంట్స్కి ఇచ్చారు. అంటే యాక్సిడెంట్స్ వల్ల మనకు తప్పనిసరి పరిస్థితుల్లో పేషెంట్ కాళ్ళు కానీ వేళ్ళని కానీ మనం తీసేస్తాం. ఈ యాక్సిడెంట్ అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టినట్టయితే యాక్సిడెంట్స్ కాకుండా సెకండ్ ప్లేస్ ఎవరి వల్ల ఉంది అంటే డయాబెటీస్. సో దిస్ ఈజ్ హౌ డయాబెటీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు సేవ్ ద లింబ్ ఆఫ్ ఎ పేషెంట్. యాక్సిడెంట్స్ అనేటువంటి యాక్సిడెంట్ మనం చెప్పలేము, ఎప్పుడైనా జరుగుతుంది. బట్ అది తీసేస్తే వేరే జబ్బు ఏదైనా ఉంది యాంపుటేషన్ చేయడానికి అంటే ప్రధాన కారణం మనకు డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ వల్ల ఎలా వస్తుంది అనే మీ డౌట్ వస్తే కారణం పెరిఫెరల్ న్యూరోపతి. అసలు ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటిది? సో మనకు ఏ పార్ట్లో అయినా ఒక పార్ట్ పని చేయాలి. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి నా మైండ్ రియలైజ్ అవుతుంది. ఓకే, పలాని వ్యక్తి నన్ను పలాని క్వశ్చన్ వేసాడు, నేను ఈ ఆన్సర్ చెప్పాలి. సో దీన్నంతగా మనకి ఎవరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అంటే నర్వ్స్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే క్యారీ అవుతూ ఉంటుందో అది నర్వస్ సిస్టమ్. సో ఈ నర్వస్ సిస్టమ్ మనకు చూసినట్టయితే ఎనీ పర్సన్కి సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటే మన బాడీలో ఉన్నటువంటి సెన్సరీ నర్వ్స్, టచ్ కానీ, టెంపరేచర్ కానీ, పెయిన్ కానీ, వైబ్రేషన్ కానీ, జ్ఞానేంద్రియాలు అంటారు, వాటిని తీసుకెళ్లేది సెన్సరీ నర్వస్ సిస్టమ్. దాని తర్వాత సపోజ్ నేను మిమ్మల్ని కొట్టడానికి ఇలా వచ్చా, అప్పుడు మీరు చెయ్యి ఇలా అంటారు, లేదా నన్ను ఇలా అనాలంటే నా కండను మూవ్ చేయాలి. ఈ కండరాలకు సప్లై చేసే నర్వ్స్ ని మోటార్ నర్వ్స్ అంటారు. సో మోటార్ నర్వ్స్, ఇది మోటార్ దీని వచ్చేదాన్ని సెన్సరీ న్యూరోపతి అంటాం. మోటార్ నర్వ్స్ వస్తే మోటార్ న్యూరోపతి అంటాము. ఇవి రెండూ కాకుండా వైటల్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అంటే బాడీలో స్వెట్టింగ్ కానీ, టెన్షన్ పడినప్పుడు నోరు ఆరుకుపోవడం కానీ, భయం వేసినప్పుడు హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం కానీ, దీన్ని మనం అటానమిక్ నర్వస్ సిస్టమ్
దానికి వచ్చే న్యూరోపతి వస్తే అటానమిక్ న్యూరోపతి అని అంటాం. ఓకే ఓకే. ఈ మూడు కలగడం వల్ల మనకు ఫస్ట్ పేషెంట్ కి డయాబెటిక్ ఫుట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎలా ఫామ్ అవుతుంది? yes please. పేషెంట్ కి సెన్సరీ న్యూరోపతి వచ్చింది అనుకుందాం. సే నేను డయాబెటిక్ పేషెంట్, నాకు సెన్సరీ న్యూరోపతి వచ్చింది. నాకేం సిమ్టమ్స్ ఉంటాయి? నడుస్తూనే ఉంటా, ఓకే. కాళ్ళల్లో పిన్నులతో గుచ్చినట్టు గాని సూదులతో గుచ్చినట్టు గాని తెలియకుండానే కాళ్ళలో ఏదో చీమలు పాకుతా ఉన్నట్టు గానీ మనకు అనిపిస్తుంది. ఓకే ఓకే. బట్ యాక్చువల్ గా అక్కడ ఏముండదు. ఈ సెన్సేషన్ సరిగా బ్రెయిన్ కి వెళ్ళటం లేదు కాబట్టి వీళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఓకే ఓకే. దీని తర్వాత టచ్ సెన్సేషన్ ఉండదు. అసలు ఒక చిన్న డౌట్ అండి, అడగండి. ఏంటంటే ఇక్కడ ఇది అరికాలలో మంటలు తిమ్మిర్లు ఏదో పాకినట్లుగా ఉందంటే ఇది నర్వస్ ప్రాబ్లము లేదంటే నరాల బలహీనత అన్నట్లుగా పెరిఫెరల్ న్యూరోపతి. ఓకే. అది సో పెరిఫెరల్ న్యూరోపతి అనేటువంటి నర్వస్ సిస్టమ్ వల్ల రావచ్చు, షుగర్ వల్ల వచ్చే పెరిఫెరల్ న్యూరోపతి వల్ల కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఈ సెన్సరీ న్యూరోపతి పోయిందో వీళ్ళకి ఈ సిమ్టమ్స్ తో పాటు టచ్ సెన్సేషన్ ఉండదు. అంటే పాదం అనేటువంటిది, నేను ఒక రోడ్డు మీద కాలు పెట్టాను, సపోజ్ నేను ఒక ఎండలో నడుస్తా ఉన్నా బేర్ ఫుట్, చెప్పలు లేవు ఏం లేవు, ఒక తార్ రోడ్డు మీద నేను కాలు పెట్టంగానే, సిమెంట్ రోడ్డు మీద నేను కాలు పెట్టంగానే నాకంటూ కాల్లో ఒక స్పర్శ అనేటువంటిది తెలుస్తుంది. వేడి ఉందా లేదా, చల్లగా ఉందా. సో ఎంపటి నేను చెప్పలు వేసుకోవడానికి ట్రై చేస్తా, లేదా తొందరగా షేడ్ కిందికి వెళ్ళిపోవడానికి పరిగెడతా. బట్ డయాబెటిక్ పేషెంట్స్ కి వచ్చే టైంకి ఈ స్పర్శా జ్ఞానం అనేటువంటిది మందగిస్తుంది. ఎప్పుడైతే మందగిచ్చిందో ఆ పర్సన్ అనేటువంటి వాడు అలాగే నడవడం చేస్తాడు. ఆ వేడిదనానికి చర్మం అయితే పాడైతుంది. సో చర్మం పాడైన వెంటనే మనకు రెస్పాన్స్ గా బొబ్బ ఏర్పడుతుంది, బ్లిస్టర్స్, బ్లెబ్స్ వచ్చేస్తాయి, ఇవి పగిలిపోతాయి, అది ఇన్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్ అయిపోయింది, పెయిన్, దెబ్బ తగిలింది. నాకు మీకు అనుకోండి, దెబ్బ తగలంగానే ఏదో తగిలింది అనుకోని రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఈ పేషెంట్ కి ఆ పెయిన్ అనేటువంటి సెన్సేషన్ ఉండదు. వీళ్ళ గాయం ఉంటుంది కానీ వాళ్ళకి పెయిన్ ఉంటే కదా, పెయిన్ లేదు కాబట్టి అలాగే నడుస్తాడు. సో గాయం పెరుగుతూనే పోతుంది. అండ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు సరౌండింగ్ లో ఉన్న దుమ్ము ధూళి, ఫ్యాబ్రిక్ మెటీరియల్, చెట్లవి ఏదైనా సరే అందులో ఇరుక్కుపోతాయి. అక్కడి నుంచి కుళ్ళిపోవడము, గాయం ఏర్పడడం, ఏదైనా దెబ్బ తగిలిందని తెలిస్తే దానికి ఏదైనా రెస్పాండ్ అవుతాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు. బట్ వాళ్ళకి తెలియదు. సో ఆ గాయం అలా పెరుగుతా పోతాం. సో ఇది సెన్సరీ న్యూరో. దీని తర్వాత కొద్ది రోజుల పెరిగే కొద్ది ఆల్మోస్ట్ అన్ని ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. బట్ ఫస్ట్ స్టార్టింగ్ దీంతోటే స్టార్ట్ అయింది. నెక్స్ట్ మోటార్ న్యూరోపతి. ఎప్పుడైతే మోటార్ న్యూరోపతి వచ్చిందో, నేను నడుస్తా ఉన్నాను, నేను నడిచేటప్పుడు నా కాలుకి గాయం అవ్వకుండా నేను నడుస్తాను. ఎలా నడుస్తాను? రిఫ్లెక్స్ యాక్షన్. అది అంటే కాలు మనం మోపేటప్పుడు కరెక్ట్ గా కండరాలు పైనవి కిందివి ఈక్వల్ గా యాక్టివేట్ చేయడం వల్ల పాదం అలా నడుస్తూ ఉంటుంది. బట్ ఈ పేషెంట్ కి ఏమైతుందంటే మోటార్ న్యూరోపతి అని రావడం వల్ల కొన్ని కండరాలు వేస్టేజ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ ఈ పాదంలో యాంకిల్స్ దగ్గర, పైన యాంకిల్స్ కింద, టోస్ కింద ఉన్న మజిల్స్ అన్ని వేస్టేజ్ గురైతాయి. అంటే ఇంత బల్క్ ఉండాల్సిన మజిల్ ఇంత చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైతే మజిల్ చిన్నగా అయిపోయిందో దాని యొక్క కుషనింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. బోనుకి చర్మానికి మధ్యలో కండ, కొవ్వు ఉంటది. ఎప్పుడైతే కండ తగ్గిపోయిందో బోన్ అనేటువంటి డైరెక్ట్ గా చర్మం మీద ప్రెషర్ వేస్తుంది. రెండోది, ఈ కండరాలు అనేటువంటివి షుగర్ తాలూకు కొన్ని బై ప్రోడక్ట్స్ అనేటువంటివి ఈక్కుపోవడం వల్ల కండరాలు ఏవైతే ఉన్నాయో ఇవి వంకర్లు తిరగడం జరుగుతాయి. అప్పుడు ఎముకలు మొత్తం వంకర్లు తిరుగుతాయి. వీటిని మనము క్లాటోస్ ఆర్ హ్యామర్ టోస్ అంటాం. మనం సుత్తి తీసుకున్నట్టయితే ఇంట్లో ఎలా ఉంటుందో ఈ టోస్ అలాగే తయారైతాయి. చాలా మంది పేషెంట్స్ ఉంటాయి ఇవి. అండ్ ఆర్చ్ కూడా హై ఆర్చ్ అయిపోయి వంకర ఇలా తయారైంది. అదేదో వయసు రీత్యా ఇట్లా వచ్చిందని అనుకుంటాం. కాదు, పెరిఫెరల్ న్యూరోపతి. అది డయాబెటీస్ వల్ల అయిండొచ్చు, నార్మల్ పెరిఫెరల్ న్యూరోపతి కూడా అయిండొచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా ఇలాంటి వంకర్లు తిరుగుతాం. సో ఇలాంటి చేయడం వల్ల మనకి ఏమైతుందంటే, ఇది నార్మల్ పాదం, వీళ్ళు నడిచేటప్పుడు మొత్తం ప్రెషర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ పేషెంట్ కి ఈ ఏరియాలో రెగ్యులర్ గా ఈ ఏరియా తగులుతూనే ఉంటది, ఈ ఏరియా తగలట్లే. సో ఇక్కడ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, ఈ ఏరియాలో ప్రెషర్ వస్తుంది, ఈ ఏరియాలో ప్రెషర్ వస్తుంది. దానివల్ల మనకు ఈ ఏరియాలో ఎక్కడైతే రెగ్యులర్ గా ట్రామా జరుగుతూ ఉంటుందో ఇక్కడ గాయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ గాయం అనేటువంటిది ఏర్పడుతుంది. గాయం ఏర్పడిన తర్వాత వీళ్ళకి స్పర్శ జ్ఞానం అనేటువంటిది లేదు. అండర్లైన్ ప్యాంటర్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి సెన్సరీ న్యూరోపతి వల్ల స్పర్శ జ్ఞానం లేదు. వీడియో చూసే వాళ్ళు డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళైతే ఒక్కసారి మీ కాళ్ళు స్ట్రక్చర్ ఏ విధంగా ఉందనేది చూడండి. అంటే
గతంలో ఎట్లా ఉన్నది, తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఎందుకంటే మనం పాదాలు తీసే పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే మనము దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సార్ వచ్చేసి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ప్లీజ్ కంటిన్యూ సార్. సో అర్లీ స్టేజ్లో మీరు ఇందాక అన్నట్టు ఎవ్రీ డే పేషెంట్ ఇంక్లూడింగ్ ఇంట్లో ఇప్పుడు మా రిలేటివ్స్ కానీ మా పేరెంట్స్ కానీ చాలా మందికి డయాబెటీస్ ఉంది. మా అడ్వైస్ ఏంటిదంటే యాజ్ వాస్కులర్ సర్జన్ డైలీ మన ఫుడ్ మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. మాకంటే ముందు మీరే మీ పాదాల డాక్టర్లు. కాలు వేళ్ళు డైలీ వేళ్ళు ఓపెన్ చేసుకొని మధ్యలో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, లేదా కాళ్ళ కొంతమందికి ఈ ఏరియాస్ లో ఆనెలాగా తయారైతుంది. ఆనెకాయ అంటే చాలా మందికి అర్థమే అవుతుంది. సో హార్డ్ అయిపోయి గడ్డలాగా గట్టి అక్కడి నుంచి కూడా గాయం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఇది మీరంతకు మీరే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి వంకర్లు తిరిగిపోయినాయి అంటే వీటి కోసం ఏం చేయాలి అనేటువంటిది వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే మీకు చెప్తారు. దీని తర్వాత మోటార్ న్యూరోపతి వల్ల వంకర్లు తిరిగిపోయాయి. అటానమిక్ న్యూరోపతి వల్ల ఏం చేంజెస్ వస్తాయి? రక్తనాళాలని అటానమిక్ న్యూరోపతి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే లోపల ఆర్టరీస్ వెయిన్స్ కి మధ్యలో రక్తం షంట్ అవుతూ ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఒక రకమైన వాపు, కొంచెం వాపు వస్తుంది కాళ్ళలో. బట్ ఆ కొంచెం వాపు మనం బయటికి చెప్పడానికి కొంచెం వాపే, బట్ లోపల బోల్డ్ చేంజెస్ రావడం వల్ల కంపార్ట్మెంట్ లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల చర్మం ఈజీగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు. రెండోది అటానమిక్ న్యూరోపతి వల్ల నార్మల్ గా మనకు స్వెట్టింగ్ ఈజ్ ఎ న్యాచురల్ మాయిశ్చరైజర్. మన బాడీని డ్రై అవ్వకుండా స్వెట్ అనేటువంటిది గాడ్స్ గిఫ్ట్, మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అటానమిక్ న్యూరోపతి వచ్చిన పేషెంట్ లో అది పోతుంది, స్వెట్టింగ్ అనేటువంటిది పోతుంది. దానివల్ల చర్మం ఏమైపోతుంది? పొడి, ఫుల్ డ్రై అయిపోతుంది. అండ్ ఈజీగా స్కేల్స్ లాగా మన చేప పైన స్కేల్స్ లాగా లేచిపోతుంది. అప్పుడు జస్ట్ వాళ్ళ కాలి వేలి గోరు కూడా గీచుకున్నా కూడా ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి లోపలికి స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా సెల్యులైటిస్ అనే ప్రాబ్లం తోటి రావచ్చు, ఇనిషియల్ స్టార్టింగ్ ఇన్ఫెక్షన్. దాని తర్వాత ఈ డిజిటల్ పార్ట్స్ లో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ గాయం ఫామ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ అనేటువంటి వాళ్ళు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. డయాబెటీస్ విల్ బ్రింగ్ డౌన్ యువర్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే ఇమ్యూనిటీ డౌన్ అయిందో వీళ్ళు ఇన్ఫెక్షన్ తొందరగా క్యాచ్ చేస్తారు. అందుకని గాయం అనేటువంటి తొందరగా స్ప్రెడ్ అవ్వడము, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, అక్కడి నుంచి చీము కానీ నీరు లాంటి పదార్థం రావడము, కాలు వేళ్ళు కుళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్ లో మనం ఈ గాయాల్ని చర్మము లేదా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ వరకు ఉన్నప్పుడు డిటెక్ట్ చేసుకోగలిగితే కొన్ని రకాలమైన ఆయింట్మెంట్స్ కానీ అండ్ ఇటువంటి ప్రెషర్ పాయింట్స్ ని తగ్గించుకోవడానికి ఆఫ్ లోడింగ్ షూ అనేటువంటి ఉంటాయి. మీరు వినే ఉంటారు, ఎంసీఆర్ చెప్పల్స్ అంటారు. అటువంటివి స్పెసిఫిక్ గా పేషెంట్ కాల్ని బట్టి డిజైన్ చేసి ఇస్తారు, మార్కెట్ లో దొరుకుతాయి. అవి వేసుకోవడం వల్ల ఆ వూండ్ కి రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేసుకోవడం వల్ల వీళ్ళ కాళ్ళని కానీ పాదాలని కానీ మనం యాంపుటేషన్ కాకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. సివియారిటీ పెరిగిపోయింది, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, కాలు మొత్తం కుళ్ళిపోయింది అన్నప్పుడు పేషెంట్ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. పేషెంట్ ప్రాణాన్ని మనం కాపాడాలి అంటే వీళ్ళ ఫుట్ ని కానీ కాల్ని కానీ మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అందు గురించి డయాబెటీస్ అనేటువంటి దానివల్ల సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ యాంపుటేషన్. సో యాంపుటేషన్ ని మనం ప్రివెంట్ చేయాలి అంటే, సో డోంట్ ఎవర్ థింక్ యాంపుటేషన్ ఇస్ సింపుల్ ప్రొసీజర్. యాంపుటేషన్ వల్ల పేషెంట్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మార్బిడిటీ అండ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్. అతడు అర్నింగ్ మెంబర్ అయితే కాలుకో పోగొట్టుకున్నాడంటే అతడు అర్నింగ్ చేయలేడు. సో ఆ ఫ్యామిలీ మొత్తానికి బర్డెన్ అవుతుంది. కాబట్టి యాంపుటేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫ్లాట్ అయిపోతుంది. అప్పటికి ఆల్మోస్ట్ బోన్స్ అన్ని ఎనర్జీ లాస్ అయిపోయి బోన్స్ కొలాప్స్ అయిపోతాయి. సో దీన్ని ఫ్లాట్ ఫుట్ అంటారు. దీనివల్ల చార్కోట్స్ జాయింట్ అదొక సపరేట్ ప్రాబ్లం. అంటే ఈ న్యూరోపతి అండ్ ఇష్కీమియా, రక్త సరఫరా, మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా రక్తనాళాలు కూడా బ్లాక్ అయితా వస్తాయి. ఇవన్నీ కలిపే వీళ్ళకి గాయం మానకుండా ఉండడము, కాళ్ళు తీసేసే పరిస్థితి. మనము ఇప్పుడు ఓన్లీ పెరిఫరల్ న్యూరోపతి ఒకటే ఉందా? దీంతో పాటు పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, మనము ఇంతకు ముందు ఒక రోజు నేను డిస్కస్ చేసినట్టు రక్తనాళాల బ్లాకేజ్. సో మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా ఈ అబ్నార్మల్ లిపిడ్ మెటబాలిజం ఉంటుంది. అంటే బాడీలోని కొవ్వు అనేటువంటిది రక్తనాళాల్లో బ్లాకేజెస్ ని కాజ్ చేస్తాం. సో ఎంతో కొంత పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా ఉంటుంది. అంటే రక్త సరఫరా కూడా తగ్గిపోయినట్టు. రక్త సరఫరా తగ్గిపోయింది, న్యూరోపతి వల్ల సెన్సేషన్ రావట్లేదు. ఇవన్నీ కలవడం వల్ల వీళ్ళకి గాయం అనేటువంటిది మానకుండా ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందంటే అగైన్ వీళ్ళకి కూడా ఇనీషియల్ స్టేజెస్ లో అయితే
అర్లీగా యాంజియోప్లాస్టీ బెలూన్ అది వేసుకొని డైలేట్ చేస్తే రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి Yes. గాయం మానడానికి అవకాశం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇంట్లో ఒక 4-5 మంది వ్యక్తులు ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరైనా డయాబెటిక్ Diabetic అటాక్ అయిన వాళ్ళు ఉంటారు ఉంటా ఇప్పుడు. ఉన్నారు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సార్ అన్నట్లుగా ఎర్నింగ్ చేసే పర్సన్స్కి ఏదైనా ఒక ఆర్గన్ అనేది ఒక డ్యామేజ్ అయింది, తర్వాత ఒక అవయవం అనేది పాడైంది అని అంటే మాత్రం చాలా కష్టం అది. సో ముందుగానే మీరు డయాగ్నోస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇట్లాంటి సింటమ్స్ అని చెప్పారు కదా సార్, అట్లా ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే మీట్ అవ్వండి. సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అయితే చాలా అత్యాధునిక టెక్నాలజీతో దీనికి సంబంధించి ఎట్లాంటి కోతలు లేకుండా లేజర్తోనే ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.